కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ న్యూస్లోకి ఎక్కాడని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే అంతగా ఎలక్షన్స్ మీద కూడా ఫోకస్ చేయలేదు, ఎందుకంటే ఓడిపోతానని తెలిసేమో తెలియదు. కానీ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఒక రేవ్ పార్టీలో ఒక ఫామ్ హౌస్లో జరిగినటువంటి దగ్గర కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కార్ లభించింది. ఆ కార్ స్టిక్కరింగ్ కూడా చూస్తే 2023 డిసెంబర్కి ఎండ్ అవుతున్నట్టు తెలిసింది. ఇది కూడా ఒక కేసు అవ్వచ్చు. దీంతోపాటు ఆయన పాస్పోర్ట్ దొరికింది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఎందుకని వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పాస్పోర్ట్ దగ్గర పెట్టుకొని తిరుగుతున్నారు అనేది అర్థం కావట్లేదు. కొంతమంది ఏమో విదేశాలకు ఇప్పటికే వెళ్ళిపోయారు, కొంతమంది వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో దీని గురించి మనతో మాట్లాడటానికి టీడీపీ స్పోక్స్ పర్సన్ మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మొత్తానికి వైసీపీకి సంబంధించి చూస్తే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలో ఒక ఆందోళన అయితే కనిపిస్తుంది. కొంతమంది ఆందోళన ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు గెలుస్తామో లేవో తెలియక ప్రత్యర్థి పార్టీ పైన దాడులు చేయడం కావచ్చు, ఇవన్నీ చూసాం. పులివర్తి నాని కావచ్చు, ఇక్కడ పక్కన జూలకంటి గారు కావచ్చు, ఇలాంటి అందరిపైన దాడులు మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ముందుగానే కొంచెం తెలివిగా పాస్పోర్ట్లు దగ్గర పెట్టుకొని మరి బయట దేశాల్లో కావచ్చు, బయట రాష్ట్రాల్లో తిరుగుతున్నారని చెప్పి చూస్తాం. కాకానికి సంబంధించి పాస్పోర్ట్ పక్కన పెట్టుకుని తిరగడం కావచ్చు, లేదా ఈ రేవ్ పార్టీలు కావచ్చు, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే రేవ్ పార్టీ దగ్గర కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కారు దొరకటం, ఆయన సర్వేపల్లి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది. అక్కడ దొరికిన కారులో ప్రముఖ ఛానల్లో కూడా అది రావటం జరిగింది, పాస్పోర్ట్ దొరికింది ఆ కారులో అని. కానీ ఆయన ఆ కారు నాది కాదని ఆయన వాదించిన పాస్పోర్ట్ అనే అది ఒక ఆధారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది ఆయన కారే అనేది, పాస్పోర్ట్ కూడా ఆయనది అనేది దొరకటం జరిగింది. కానీ ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ఎక్కడో భయం అనేది అయితే వచ్చింది. అంటే ఇది వరకు వాళ్ళ గత 5 సంవత్సరాలుగా కూడా వాళ్ళు చేసిన దుర్మార్గాలకు అన్నిటికీ కూడా రేపొద్దున తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇవన్నీ లొసుగులన్నీ బయట వస్తే సో ఇక్కడ ఉండగలుగుతామా, వీళ్ళు అక్రమంగా ఆర్జించిన సొమ్మంతా కూడా సో వాటికన్నిటికీ లెక్కలు చెప్పాల్సి వస్తుంది. సో వీళ్ళు ఇప్పటి వరకు ఇసుక కానివ్వండి, ఇసుక మాఫియా కానివ్వండి, లిక్కర్ మాఫియానే కానివ్వండి, ఇలాంటి గంజాయిలు ఇవన్నీ కూడా వీళ్ళు చేసిన వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా వీటికన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అది కాకుండా రేవ్ పార్టీలో కూడా డ్రగ్స్ పట్టడం జరిగింది అంటే బెంగళూరులో. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు వైసీపీ నాయకులు అయితే ఎక్కడెక్కడ ఉంటారో అక్కడంతా డ్రగ్స్ అనేది గంజాయి అనేది ఇది విస్తీర్యంగా వాళ్ళకి అసలు అందుబాటులో దొరుకుతుంది. సో ఎందుకంటే సప్లై చేయాల్సిన డ్యూటీ వీళ్ళ మీద పెట్టాడేమో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వైజాగ్లో పట్టుబడిందంతా మళ్ళీ వీళ్ళు సప్లై చేసే పనులలో కూడా వీళ్ళే ఉంటున్నారేమో. ఖచ్చితంగా వీళ్ళు ఉన్న చోటంతా డ్రగ్స్ పట్టడం అనేది జరుగుతూనే ఉంది. సో మనం చూసాం. తర్వాత వల్లభనేని వంశీ కూడా అమెరికా వెళ్ళిపోవటం. సో ఆయన అమెరికా వెళ్ళిపోవటం, సో అక్కడికి వెళ్ళిపోయి అందరినీ నాకు హెల్ప్ చేయండి, నేను తప్పు చేశాను, నాకు హెల్ప్ చేస్తే నన్ను బీజేపీలో జాయిన్ అయ్యేటట్టు మీరు ఎవరైనా మాట్లాడండి చేయండి అని చెప్పి అక్కడ వెళ్ళి అందరినీ రిక్వెస్ట్ చేసుకోవటం, అక్కడ వాళ్ళు కూడా అందరూ తిట్టడం, నువ్వు తప్పు చేసావు అని చెప్పి మాట్లాడటం, ఎవరు పట్టించుకోపోవటం, నెగ్లెక్ట్ చేయటం అతనిని. సో ఇప్పుడు అంటే ఆ 5 ఏళ్ళు పవర్లో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియలేదు చేసిన తప్పులు. సో తర్వాత ఎన్ని రోజులు పవర్ అనేది ఉంటుంది. సో పవర్ పోయినప్పుడు మళ్ళీ అందరూ నార్మల్ అయిపోతారు. సో ఆ నార్మల్ పొజిషన్కి ఇప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి భయం అనేది స్టార్ట్ అయ్యింది. అంటే మనకి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూస్తే పాస్పోర్ట్ పెట్టు తిరుగుతున్నారు అని అంటే రేపు రిజల్ట్స్ అటు ఇటు అయితే ఎక్కడి నుంచైనా జంప్ అయిపోవచ్చనా, ఆ ఉద్దేశం అలాగనే అనిపిస్తుంది కదా. సో ఆ రకంగా వాళ్ళ ఆలోచన విధానం ఉండటమే కానివ్వండి, వీటికన్నిటికీ ఓడిపోతున్నాం అనే సంకేతాలు బలంగా వాళ్ళకి కనపడటం, వీలైనంత వరకు మళ్ళా దుర్మార్గం చేయటానికి. అంటే ఇప్పుడు చూసాం పులివర్తి నాని గారి మీదే కానివ్వండి, మాచర్ల కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. సో వీలైనంత వరకు మళ్ళా చేద్దామని, మళ్ళీ ఏదో ట్యాపింగ్ చేయడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ తెప్పించారనేది కొన్ని నడుస్తూనే ఉంది. అది అందుకోసమే సిట్ అధికారులు ఆ నియోజకవర్గాలకు వెళ్ళటం, సో మొత్తం విలేజ్ల్లో కూడా వెళ్ళి మొత్తం గ్యాదర్ చేయటం, న్యూస్ చేయటం. ఇప్పుడు చంద్రగిరి చాలా సిట్ అధికారులు అంతా కూడా ఇప్పటికి కూడా అక్కడే ఉన్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. అంటే ఫస్ట్ ఎవరు ఎంటర్ అయ్యారు ఆ గదుల్లోకి, ఈవీఎంలు పెట్టిన గదిలోకి, స్ట్రాంగ్ రూమ్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు, ఇవన్నీ కూడా అక్కడ ఎంక్వైరీలు చేయటం జరుగుతూ ఉంది. సో వీళ్ళు ఎంతవరకు దుర్మార్గం చేసైనా సరే ఎట్లాగైనా గెలవాలనే దానికి అక్కడ ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక నిదర్శనం అనమాట. అంటే రౌడీజం, చంపటం,
మా ఇది ఈవీఎంలో ట్యాంపరింగ్ చేయటానికి వీలు పడుతుందా అని రకరకాల ఆలోచనలతో ఉన్న వ్యక్తులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో వీటికన్నిటికీ భయం అంటూ స్టార్ట్ అయింది. ఆల్రెడీ వాళ్ళ అధినాయకుడే వెళ్ళిపోయాడు, జంప్ అయిపోయాడు. సో ఆయన జంప్ అయిపోయినప్పుడు ఇంక వీళ్ళకందరికీ కూడా అదే భయం ఉంటుంది కదా. అంటే నాకు అనిపిస్తుంది ఇప్పటి వరకు అందరూ అనుకునే వాళ్ళు ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఎవరు డబ్బులున్న వ్యక్తి ఉన్నాడు అంటే అందరూ అంబానీ ఫ్యామిలీ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, వాళ్ళు లీగల్గా ఉండొచ్చు, ఇల్లీగల్గా అయితే జగన్మోహన్ రెడ్డి. సో మన ఇండియాలో కుబేరుడు స్థానంలో ఉన్నది ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మనకు స్పష్టంగా కనపడుతుంది 12 లక్షల కోట్లు అప్పు చేశాను అని చెప్తున్నాడు కదా. చెప్పినప్పుడు ఆడ పంచింది అతను ఓపెన్గా అడ్మిట్ అయింది కూడా 2,70,000 కోట్లు అని చెప్పి 70,000 కోట్లు అని చెప్పి అతను పబ్లిక్గా అడ్మిట్ అవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఈ మిగిలిన డబ్బులంతా ఏం చేశాడు? సో ఇది ఖచ్చితంగా తరలించడం జరిగింది. కాబట్టి ఇది కాకుండా మనం చూసుకుంటే కైలాసగిరి అని చెప్పేసి నిత్యానంద స్వామి ఒక ఐలాండ్ కొనుక్కున్నట్టు వాళ్ళకి సంబంధించి ఇంకా ఐలాండ్కి ఎవరు ప్రవేశిస్తానికి లేదని కొన్ని రూల్స్ కొంటూ పెట్టుకుంటారు. అలానే జగన్మోహన్ రెడ్డి కూడా 2,000 కోట్లతో ఒక ఐలాండ్ కొనుక్కున్నాడని ఇప్పుడు కొత్త ఒక రాజ్యాంగాన్ని అక్కడ దాంట్లో సృష్టించబోతున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంకెవరు ఉండడానికి లేదు, ఎవరు రావడానికి పోవడానికి కూడా లేదు అన్నట్టుగా కొంత పర్మిషన్స్ తీసుకుంటున్నాడని, కొంతమంది అయితే లేదు గ్రీన్ కార్డుకి సంబంధించి అప్లై చేస్తున్నాడని చాలా రకాలైనటువంటి ఒక వాదనలు అయితే ఇప్పుడు మనకు వినిపిస్తూ వస్తున్నాయి. సో వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించి అందరూ కూడా ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారంటారా? ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన విధానం అంటే అధినాయకుడే వెళ్ళిపోయినాక ఇప్పుడు ఆ పార్టీ నాయకుడు వెళ్ళిపోయినప్పుడు సో వాళ్ళ ఆలోచన రేపొద్దున ఓడిపోతే మన పరిస్థితి ఏంటి? సో ఆ నాయకుడే భయపడి వెళ్ళిపోయాడు, రేపొద్దున ఉంటే ఇక్కడ వీటికన్నిటికీ కూడా కేసులకు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఆ నాయకుడే వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ పరిస్థితులు ఏంటి అనే ఒక భయం. ఎందుకంటే వీళ్ళు కూడా అదే రేంజ్లో తిన్నవాళ్లే కదా. సో వీళ్ళు కూడా వాటిల్లో భాగస్వాములు కాబట్టి వీళ్ళ పేర్లు కూడా రేపు పొద్దున బయట వస్తాయి కాబట్టి వీళ్ళు రేపు కేసులు ఫేస్ చేయాల్సిన అవసరం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా జంప్ అయిపోవటానికి చూస్తారు కదా. ఆల్రెడీ వాళ్ళను అదేమో అంటారు మూగనోమును వస్తున్నారు, ఎక్కడ నోట్లో మాట రావట్లా. ఎందుకంటే రోజు మీడియాలో వచ్చి బాబు గారిని తిట్టేవాళ్ళు, అది తిట్టేవాళ్ళు చూసేవాళ్ళం మనం గతంలో, మనం అదే చూసాం. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా వాళ్ళు మూగనోములో ఉన్నారు, ఎక్కడ నోరు బయట రావట్లేదు, తెరిచి నోరు ఏ విషయాలు కూడా షేర్ చేసుకోవట్లేదు. అట్లీస్ట్ వాళ్ళ నాయకుడు ఎప్పుడు వస్తాడనేది కూడా వాళ్ళకు కూడా ఒక నమ్మకం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, లేకుంటే మా నాయకుడు వస్తాడు మేమే గెలుస్తామని రోజు ప్రెస్ మీట్లు పెట్టి రోజు మేము 175కు 175 అని కూడా చెప్పేవాళ్ళు. కానీ ఎక్కడ ఆస్కారం కనపడడం లేదు కాబట్టి ఎవరు కూడా బయట రావట్లేదు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఖచ్చితంగా పాస్పోర్ట్ వెంట పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఖచ్చితంగా పారిపోయే ఆలోచన ఉన్నాడేమో అని చెప్పి అందరూ ఇప్పుడు ఒకటి అనుమానం పడుతున్నారు. దీంతోపాటు ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు ఏదైతే ఇసుక మాఫియా కావచ్చు, లేకపోతే మద్యం మాఫియా కావచ్చు, ఇతరకు సంబంధించినటువంటి అన్నీ కాకుండా కాకాని గోవర్ధన్ రెడ్డికి స్పెషల్ స్టోరీ అయితే ఉంటుంది. ఏంటి అంటే కరోనా టైంలో ఏదైతే పసరు మందు ఇస్తున్నట్టు ఆనందయ్య మందు అన్నట్టుగా ఇస్తుంది, అక్కడ చాలా కొన్ని వందల కోట్లు సంపాదించిన ఆస్తులు చాలా కూడబెట్టాడని చెప్పేసి అయితే కూడా ఉంది. సో అది నిజమే అంటారా? ఖచ్చితంగా ఆనందయ్య గారిని ఒక టైంలో కిడ్నాప్ చేయటం కూడా జరిగింది. ఆయన మందు చేసి ఉచితంగా ప్రజలకు సేవ చేస్తుంటే ఆయన్ని కిడ్నాప్ చేసి కొద్ది రోజులు ఆయన్ని ఇబ్బంది పెట్టి, సో వాళ్ళు అంటే దాన్ని ఆయన ఫ్రీగా ఇచ్చేదాన్ని వీళ్ళు డబ్బులు కమ్ముకునే విధంగా, సో అక్కడ క్యూలు పెట్టడమే కానివ్వండి, కారు పార్కింగ్ల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేయటమే కానివ్వండి, ఇవన్నీ చేయటంలో ఆయన హస్తం అయితే ఖచ్చితంగా ఉంది. ఆనందయ్య మంది అంటే ఆయన ఏదో సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళని కూడా వీళ్ళు వేరే రకంగా వాడుకోవటం జరిగింది అప్పుడు. సో అంటే ఇవన్నీ కూడా ఎలా ఉందంటే వాళ్ళకి మనీ ఒకటే, అంటే కరోనా వస్తే ఆయనైనా ఎవరైనా ఒక్కటే, సో చనిపోయే ఆస్కారం ఉంది. ఆ టైంలో కూడా డబ్బుల కోసం వీళ్ళు ఎంత వెంపర్లాడారు. ఆ టైంలో కూడా ఆ వ్యక్తిని అంటే ఆ రోజు కొంతమందికి మందులు ఇచ్చుంటే కొన్ని ప్రాణాలు కాపాడే వాళ్ళేమో, కానీ అది కూడా కాపాడనివ్వకుండా అతన్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి 2 రోజులు అదొక సెన్సేషనల్ న్యూస్ లాగా ఉన్న ప్రాబ్లం కాకుండా ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేసిన వ్యక్తుల్లో ఆయన ప్రథమం కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అయితే దీని మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటే రేవ్ పార్టీకి సంబంధించి కావచ్చు, దొరికిన కారు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, అది కాక December 23కి ఏదైతే 2023కే క్లోజ్ అవుతున్నటువంటి ఒక స్టిక్కరింగ్ చూస్తే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సిఎస్ గారు ఉన్నారు, సో అందుమూలాన వీళ్ళైతే యాక్షన్ తీసుకోరు, తీసుకుంటే ఈసీ తీసుకోవాలి,
ఈసీ నిర్ణయంతోనే ఆయన మీద పోలీస్ డిపార్ట్మెంట్ అయినా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఈసీ చెప్తేనే జరుగుతుంది కదా. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అంతా కూడా సిఎస్ మూలాన ఆయన తీసుకునే రాంగ్ డైరెక్షన్స్ అన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు సవరించుకుంటా వస్తున్నారు ఇక్కడ. సో ఖచ్చితంగా ఈసీ తీసుకుంటేనే ఆ నిర్ణయానికి కొంచెం వాళ్ళ మీద కేసు పెట్టడమే కానివ్వండి, రేపు పొద్దున వాళ్ళందరూ అంటే నాయకుడు వెళ్ళిపోయినప్పుడు మిగతా వాళ్ళు వెళ్ళిపోవటం ఈజీ కాబట్టి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవటం స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడికెక్కడ అందరినీ కూడా కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఆ దేశం వదిలి పారిపోకుండా కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళకే ఎంత ఇది చేస్తారు, పాస్పోర్ట్ తీసేసుకుంటారు, ఇన్ని రకాల. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాక న్యాయం అనేది కొందరికే ఉంటుందా అనిపించేటట్టు అయ్యింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించేది ఏంటంటే డబ్బు ఉంటే ఏదైనా చెల్లుతుందా అన్నట్టే అనిపిస్తుంది కదా. సో అదే సామాన్యుడికి అలా వెళ్ళే అవకాశం ఉంటుందా? అంటే పబ్లిక్గా కూతుర్లను ఎంటబెట్టుకొని ఫ్లైట్ ఎక్కాడు, అడిగిన పర్మిషన్ ఒకటి, కానీ పబ్లిక్ ఎవరికైనా అలాంటి అవకాశం కల్పిస్తుందా కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ? కానీ ఇక్కడ కల్పించింది అని అంటే రీజన్ ఏమై ఉంటుంది? ఖచ్చితంగా కొన్ని వ్యవస్థల్ని మేనేజబుల్ చేస్తున్నారు కాబట్టే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇది సామాన్య ప్రజలకైతే రేపొద్దున ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఇండియాలో బతకటానికి కూడా భయపడే పరిస్థితిని మన సొసైటీలో కొంతమంది శక్తులు కానీ ఇలాంటివి తీసుకొస్తున్నారు. ఇప్పుడు కంపారిటివ్ మనం విదేశాలకు ఎందుకు వెళ్ళిపోతుంది యువత, ఎందుకు వెళ్ళిపోతుంది అన్నప్పుడు అక్కడ ఉన్న సిస్టమ్ని నచ్చి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్న ఈ సిస్టము సరిలేదు కాబట్టి ఇక్కడ ఉండటానికి భయపడుతున్నారు అనేది ఖచ్చితంగా మనకి ఇప్పుడు ఇలాంటివి చూసినప్పుడు యువతకంతా కూడా అదే అనిపిస్తుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా ఈసీ కావచ్చు లేదంటే మటుకు సిఎస్ ఎట్లా సరైనటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేరు కాబట్టి ఈసీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ కఠిన శిక్షలు పడేటట్లుగా వీళ్ళ పని చేయాలని చెప్పి కోరుకుందాం. నమస్తే.